రెగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియన్ క్రికెట్ జట్టులో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సెంచరీ బాదాడు. తన కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసిన నితీష్ కుమార్ రెడ్డి తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. పుష్ప సినిమాలోని తగ్గేదేలే అన్నట్లుగా సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ తెలుగు తేజంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ కూడా నితీష్ కుమార్ రెడ్డిని కొనియాడింది. ఆస్ట్రేలియాలో తెలుగోడి వైల్డ్ ఫైర్ తగ్గేదేలే అంటూ ట్వీట్ చేసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ఈ సిరీస్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇప్పటి వరకు ఆడిన ఇన్నింగ్స్లో 41, 38, 42, 42 పరుగులు చేసిన నితీష్ 4వ టెస్టులో మాత్రం ఆ మార్కును దాటి సెంచరీతో చెలరేగిపోయాడు. బాక్సింగ్ డే టెస్ట్ 3వ రోజు ఆటలో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్లోకి వచ్చిన నితీష్ కీలక ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. 8వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన నితీష్ కుమార్ రెడ్డి తనదైన బ్యాటింగ్తో సెంచరీ చేశాడు. ఆ తర్వాత పుష్ప ట్రేడ్ మార్క్ సెలబ్రేట్ చేసుకుంటూ బ్యాట్తో పోజ్ ఇచ్చాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేయితో ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటే నితీష్ మాత్రం బ్యాట్తో చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయి. ప్రస్తుతం నితీష్ కుమార్ రెడ్డి కోచ్ కుమారస్వామి గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కుమారస్వామి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. రైట్, నితీష్ కుమార్ రెడ్డి పెర్ఫార్మెన్స్ ఏ రకంగా చూస్తున్నారు? ఒక గురువుగా ఏం చెప్తారు, ఒక కోచ్గా ఏం చెప్తారు? రియల్లీ ప్రౌడ్ మూమెంట్ అండి. చాలా ఆనందంగా ఉంది. వాడి కష్టానికి రిజల్ట్, వాళ్ళ పేరెంట్స్ పడిన శ్రమ, వాడి కష్టానికి నిజంగా ఈరోజు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. ఒక తెలుగుడుగా కాదు, నిజంగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం ఈ మూమెంట్ ని. ఎందుకంటే వాడిని చాలా క్లోజ్ గా చూసాను. వాడు ఎంత కష్టపడ్డాడో ఆ రిజల్ట్ ఇప్పుడు చూస్తున్నప్పుడు, ఆ కష్టం అంతా పోయి ఆ రిజల్ట్ కనిపిస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే కుమారస్వామి గారు ఇటువంటి పెర్ఫార్మెన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎందుకంటే తొలినాళ్ళల్లోనే ఇటువంటి మార్క్ అందుకోవడం అంటే చిన్న విషయం కాదు. అది కూడా మన సొంత గడ్డలు కూడా కాదు. ఆస్ట్రేలియా లాంటి పిచ్ మీద అక్కడ ఆడడం, అక్కడ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక సెంచరీ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఈ పెర్ఫార్మెన్స్ మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేశాను సార్, ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే వాడికి ఉన్నది మెయిన్ అదేనండి, స్ట్రాంగ్ బేస్. వాడు నిజంగా వాడు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశానండి. ఎందుకంటే వాడి ప్రాక్టీస్ కానీ, వాడి థింకింగ్ కానీ ఏదైనా సరే ఇలాంటి రిజల్ట్ వస్తుందని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను సార్. ఎందుకంటే వాడు ఈవెన్ 14 years లో ఉన్నప్పుడే వాడు మెచ్యూరిటీ చూశాను కాబట్టి డెఫినెట్ గా వాడు పెద్ద క్రికెట్ ఆడతాడు. ఆడితే మాత్రం ఇలాంటిగా ఆడతాడు అని మాత్రం నేను చేస్తాను. అంటే ఒక కోచ్గా మీరు చాలా ఏళ్ళుగా ఆయన ట్రైన్ చేశారు. అంటే ఎటువంటి సిచ్యువేషన్స్లో తను బాగా పెర్ఫామ్ చేయగలుగుతాడు, ఇవన్నీ కూడా మీకు బాగా తెలుస్తాయి. ఒత్తిడిలో కూడా తన పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంటుంది అనేది మీరు ఏం చెప్తారు? అంటే ప్రీవియస్ గా రికార్డు మీరు ఏది చూసినా, ఈవెన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కానీ, ఏజ్ గ్రూప్స్ లో కానీ చూస్తే ఎప్పుడు కూడా క్రైసిస్, టీమ్ ఎప్పుడు క్రైసిస్ లో ఉన్నప్పుడు వాడి పెర్ఫార్మెన్స్ బయటకు వచ్చిందండి. వాడు ఏంటంటే మెంటల్ గా వెరీ స్ట్రాంగ్ సార్. ఆ రిజల్టే వాడు ఆడే ఇన్నింగ్స్ కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ ప్రెజర్ సిచ్యువేషన్స్ చాలా ఫేస్ చేశాడు. బట్ ఈ రోజు ఆస్ట్రేలియా లాంటి టీమ్ తోటి, ఆస్ట్రేలియాలోని అంత స్ట్రగుల్ చేస్తున్న మూమెంట్ లో ఇలాంటి పెర్ఫార్మెన్స్ చేయడం నిజంగా చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. కుమారస్వామి గారు, ఈ రోజు ఈ పెర్ఫార్మెన్స్ అనేది తన కెరీర్ మీద ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? చాలా ఇంపాక్ట్ పడుతుంది సార్, చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇది చాలా మంచి 100. ఈ 100 తో వాడు ఆగిపోకుండా ఇంకా ముందుకి ఎక్కువ కాలం ఇండియన్ క్రికెట్ డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అంటే ఓవరాల్ గా ఎబిలిటీ అయితే ఉంది అడిగి. అంటే ఓవరాల్ గా మీరు మొత్తం ఇన్నింగ్స్ అంతా చూస్తూ ఉంటారు. ఎంతకన్నా మీరు గురువు గారు, కోచ్ కూడా. ప్రతి మూమెంట్ ఎలా ఉంది? తన పెర్ఫార్మెన్స్ ఏ రకంగా కనిపిస్తోంది? ప్రతి బాల్ని ఎలా ఎదుర్కోగలిగారు? ఒత్తిడిని ఎలా జయించగలిగాడు? ఇవన్నీ ఏ రకంగా చెప్తారు మీరు? మీ అబ్జర్వేషన్ వాడు ఫస్ట్ చాలా బిలీవ్ చేశాడు సార్. ఫస్ట్ థింగ్ దట్టు కోహ్లీ తోటి వాడి డ్రీమ్ అండి అది. ఆ డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం అనేది డ్రీమ్. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యాడు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సార్. ఎందుకో కానీ ఆడు మాట తీరు కానీ, ఆడు చెప్పే ఇది కానీ చాలా దీనిగా ఉందన్నమాట. కాన్ఫిడెన్స్ చాలా హైలో ఉన్నది అది ఇప్పుడు. ఓకే, మామూలుగా మన అందరికీ తెలిసింది ఆస్ట్రేలియా లాంటి గట్టి టీంని ఎదుర్కోవడం అంటే చాలా వరకు చాలా ఇబ్బంది పడుతున్న సందర్భాలే మనం చూస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో. ఇండియా ఇప్పుడు చాలా పటిష్టంగా ఉంది. అందులోనూ కుమారస్వామి రీసెంట్గా ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు ప్రతి బాల్ని అంటే రకరకాల బాల్స్ మనకి వస్తూ ఉంటాయి.
ఎలా ఎదుర్కోగలిగాడు? ఎవరి బౌలింగ్ని బాగా తన పెర్ఫార్మెన్స్ బాగా బయటకు వచ్చిందని మీరు భావిస్తూ ఉన్నారు ఓవరాల్ ఇన్నింగ్స్లో? సార్ ఓవరాల్ ఇన్నింగ్స్ లోని కమెంట్స్ లాంటి బౌలర్స్ ని తర్వాత వాడు ఎంత ఈజీగా ఆడుతున్నాడంటే నిజంగా సార్ ఏంటంటే ఇప్పుడు ఆ డ్రెస్సింగ్ రూమ్ వాడి తాలూకా మైండ్ సెట్ అంతా మార్చిందండి. వాడు ఫస్ట్ ఇంటర్వ్యూలోనే చెప్పాడు మనకి, కోచ్ ఏం మాట్లాడారో నీతో అడిగితే, సార్ నువ్వు ఒక దేశం కోసం ఆడుతున్నావు, మన బోర్డర్ లోని మన కోసం ఎలాగైతే మన దేశ రక్షించడానికి మన సైనికులు ఉన్నారో అలాగే నువ్వు ఈ రోజు నీ దేశం కోసం నువ్వు ఆడుతున్నావు, అంతే వాళ్ళు వేసే బౌలింగ్ నీకు బుల్లెట్స్ లాగా నీకు ఎదురవుతుంది, దాన్ని ఎదుర్కొని నిలబడాలి అని చెప్పినప్పుడు నిజంగా అది చాలా ఇంప్రెసివ్ వర్డ్స్ అనేవి. అది చాలా ఇది అనిపించింది సార్ అని చెప్పాడు. నిజంగా ఆ మూమెంట్స్ నిజంగా ఆడుతున్నప్పుడు టీం అంతా ఒకవైపు ఉంటే ఒంటరిగా పోరాడుతున్నాడండి. నిజంగా అది ఎంత మెంటల్ గా స్ట్రాంగ్ గా తయారయ్యంటే మనకి ఇప్పుడు తెలుస్తుంది ఇన్నింగ్స్ తోటి. రైట్, అంటే నితీష్ విజయాన్ని తల్లిదండ్రులు ఎంత గొప్పగా ఆనందిస్తారో, దేశం ఎంతగా గొప్పగా ఆనందిస్తుందో కానీ ఒక గురువుగా అయితే మీరు ఖచ్చితంగా చాలా ఒక ఆనందాన్ని అయితే మీరు పొందుతూ ఉన్న సందర్భాన్ని మీ మాటల్లో చూస్తూ ఉన్నాం. ఇన్నింగ్స్కి వెళ్లే ముందు మీరు నితీష్తో ఏం మాట్లాడారు? దాన్ని తను ఎంతవరకు అక్కడ తూచా తప్పకుండా పాటించాడు? ప్రతిరోజు మీతో మాట్లాడుతూ ఉంటాడా ఈ పెర్ఫార్మెన్స్ గురించి? మాట్లాడుతుంటాడు సార్, మాట్లాడుతూ ఉంటాడు. అంటే మనం ఆ స్టాండర్డ్కి వెళ్ళిన తర్వాత ఏం లేదు, ఓన్లీ థింగ్ అంటే బిలీవ్. నువ్వు బిలీవ్ చేయనా, నిన్ను బిలీవ్ చేయడం వల్లే నువ్వు ఆ స్టేజ్ లో ఉన్నావు, నువ్వు నమ్ము, డెఫినెట్ గా నువ్వు అచీవ్ చేయగలవన్న ఒక వర్డ్ మాత్రం మనం చెప్పగలవండి. ఈ రోజు అదే జరిగింది. ఆడికి యాక్చువల్ గా టెంపర్మెంట్ కొంచెం తక్కువ, ఆడు కొంచెం అగ్రెసివ్ బ్యాట్స్మెన్. బట్ ఈ రోజు ఆడు ఆట చూస్తుంటే నిజంగా చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది సార్, చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి గారు. మీ మాటల్లోనే తెలుస్తుంది మీరు ఎంత ఆస్వాదిస్తున్నారు తన ఆడుతున్న ప్రతి బంతిని, తన విజయాన్ని మీరు సొంతంగా తీసుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ కుమారస్వామి గారు ఫోన్లో అందుబాటులోకి వచ్చినందుకు.